సినీ పరిశ్రమలో ఒక ఫార్ములా సూపర్ హిట్ అయితే అదే బాటలో అనేక చిత్రాలు వస్తూ ఉంటాయి. ఇక రాజకీయాలకు అదే వర్తిస్తుంది అంటోంది బీజేపీ. గుజరాత్లో బ్లాక్ బస్టర్ అయిన ప్లాన్తో కర్ణాటక ఎన్నికలకు సై అంటోంది. దక్షిణాదిలో తమ ఏకైక అధికార కేంద్రమైన కర్ణాటకను నిలబెట్టుకోవడానికి కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతోంది బీజేపీ. అవినీతి ఆరోపణలు, అసంతృప్తి, కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ నేపథ్యంలో పార్టీలో కొత్త నీరు నింపేందుకు అధిష్టానం నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే గుజరాత్ తరహా ప్రయోగానికి తెరలేపింది. మరి ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందా, బెడిసి కొడుతుందా? అసలు ఆ ప్లాన్ ఏంటి? కర్ణాటకలో బీజేపీ కొత్త ప్రయోగం. కన్నడ నాట గుజరాత్ వ్యూహం. గుజరాత్ ఎన్నికల సమయంలోనూ భారీగా మార్పులు. కర్ణాటకను కాపాడుకునేందుకు పక్కా ప్లాన్. 189 మందితో కూడిన తొలి జాబితా విడుదల. 50 మందికి పైగా కొత్త వారికి టికెట్. సీనియర్లను స్మూత్గా డీల్ చేసిన అధిష్టానం. కాంగ్రెస్లో బలమైన లీడర్లపై కీలక నేతల పోటీ. కర్ణాటకలో అధికారం నిలబెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకనే కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోరాదని పట్టుదలతో వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలోనే తమకు తిరిగిలేని విజయం కట్టబెట్టిన గుజరాత్ ఫార్ములాను తెరపైకి తీసుకువచ్చింది బీజేపీ. గుజరాత్ మోడల్తో కర్ణాటక ప్రజల్లో గెలవాలని భావిస్తోంది. తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితా చూస్తే బీజేపీ వ్యూహం అర్థమవుతుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అసలు ఏంటా గుజరాత్ మోడల్? కర్ణాటక ఎన్నికల్లో అది ఎంతవరకు ప్రభావం చూపుతుంది? కన్నడ అసెంబ్లీకి అభ్యర్థుల ఎంపికలో భాగంగా 189 మంది పేర్లతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ప్రస్తుత మంత్రి, మాజీ మంత్రి సహా 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్నిచ్చింది. బీజేపీ బలంగా ఉన్న దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలోనూ సమూల మార్పులు చేసింది బీజేపీ. ఉడిపిలో 5, ఇక దక్షిణ కన్నడలో 2 సిట్టింగులకు హ్యాండ్ ఇచ్చింది. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. కొందరు సీనియర్ నేతలను సైతం పక్కన పెట్టింది బీజేపీ. రెండో జాబితాలో ప్రకటించే అభ్యర్థుల విషయంలోనూ బీజేపీ ఇదే ఫార్ములాను పాటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో 16 చోట్ల బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో కొందరిపై వేటు తప్పదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 50 మందికి పైగా కొత్త వారికి టికెట్ ఇవ్వడం ఇదే తొలిసారి. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా విద్యార్హత, సామాజిక బాధ్యతలు, నాయకత్వ లక్షణాలు పరిగణలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే 9 మంది వైద్యులు, 31 మంది పట్టభద్రులు, 8 మంది మహిళలు, 5 న్యాయవాదులకు బీజేపీ చోట్లిచ్చింది. వీరి కోసం కొందరు సీనియర్లను స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకోవాలని కూడా వారం రోజుల ముందే అధిష్టానం ఆదేశిస్తూ వస్తోంది. కొందరు ఈ సూచనలు పాటించినా మరికొందరు ససేమరనడంతో కొన్ని నియోజకవర్గాల టికెట్లు ఇంకా పెండింగ్లో పడ్డాయి. గుజరాత్ ఎన్నికల సమయంలోనూ అధికార బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. స్థానిక నేతలపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకునేందుకు అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లను నిరాకరించింది. కొత్త ముఖాలకు తెరపైకి తీసుకువచ్చింది. మార్పు వ్యూహం ఆ ఎన్నికల్లో ఫలితాలనిచ్చింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా సాధించని తిరుగులేని మెజార్టీతో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోనూ ఇదే పంథాను అనుసరిస్తోంది బీజేపీ.
టికెట్లు నిరాకరించిన వారిలో చాలా మందిపై స్థానికంగా వ్యతిరేకత ఉందని బీజేపీ భావిస్తోంది. సుదీర్ఘకాలంగా ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అభివృద్ధి విషయంలో ఆ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయన్న వాదనలు కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. కొత్త వారికి అవకాశం ఇస్తే యువతరాన్ని ప్రోత్సహించినట్లు కూడా అవుతుందని బీజేపీ భావిస్తోంది. వలస పక్షులకు ప్రాధాన్యం ఇవ్వడం టికెట్ల కేటాయింపులో మరో ఆసక్తికరమైన అంశం. 2019లో ఆపరేషన్ లోటస్ సందర్భంగా పదవులకు రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన వారిలో దాదాపుగా అందరికీ టికెట్లు కేటాయించింది బీజేపీ. రమేష్ జార్కిహోలీ, మహేష్ కుమతల్లి, శ్రీమంత్ పాటిల్, ప్రతాపగౌడ పాటిల్, ముందగోడు హెబ్బర్, అలాగే బీసీ పాటిల్, కె సుధాకర్, భైరాతి బసవరాజ, ఎస్టీ సోమశేఖర్, మునిరత్న, గోపాలయ్య, ఎన్టీబీ నాగరాజ్, నారాయణగౌడ్లకు టికెట్లను ఇచ్చింది. మరోవైపు తమ గెలుపు కోసం కృషి చేస్తూనే ప్రత్యర్థి విజయావకాశాలపై దెబ్బ కొట్టే సూత్రాన్ని అమలు చేస్తుంది బీజేపీ. దీన్ని అనుసరించే కర్ణాటకలో దిగ్గజ కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేసింది. కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరిస్తున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్లపై ఇద్దరు మంత్రులను పోటీకి దింపింది బీజేపీ. ప్రస్తుతం విపక్ష నేతగా ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య వర్ణస్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గం నుంచి మంత్రి సోమనను బరిలోకి దించింది బీజేపీ. కాంగ్రెస్ అధ్యక్షుడైన డీకే శివకుమార్ సిఖానిపురం నుంచి పోటీ చేస్తూ ఉండగా మరో మంత్రి అశోక్ను ఆ స్థానానికి ఎంపిక చేసింది. అయితే సోమన్న, అశోక చెరో 2 స్థానాల్లో పోటీ చేస్తూ ఉండడం గమనార్హం. రాష్ట్రంలో కాంగ్రెస్కు సిద్ధరామయ్య, శివకుమార్ కీలకంగా ఉన్నారు. వీరిద్దరిపై బలమైన అభ్యర్థులు నిలబెట్టడం ద్వారా వారిని సొంత నియోజకవర్గానికి పరిమితం చేయవచ్చని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నాయకుల రాష్ట్ర వ్యాప్త పర్యటనలపై ఈ నిర్ణయం కొంతైనా ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం. నామినేషన్ వేసేందుకే తమ నియోజకవర్గాలకు వెళ్తామని కాంగ్రెస్ అధిష్టానానికి గతంలో వీరిద్దరూ చెప్పినట్లు సమాచారం. పార్టీలోని ఇతర అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకే తమ సమయాన్ని వెచ్చిస్తామని అన్నట్లుగా కూడా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బీజేపీ తాజా నిర్ణయం నేపథ్యంలో వీరిరువురు తమ నియోజకవర్గాన్ని తేలిగ్గా తీసుకునే అవకాశం పోయిందంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తమపై మంత్రులు పోటీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తనపై ఎవరూ పోటీ చేసినా పర్వాలేదని మాజీ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. షికారిపురం నుంచి పోటీ చేస్తున్న మంత్రి అశోక్కు శివకుమార్ గుడ్ లక్ చెప్పారు. 1985లో దేవగౌడుపైనే పోటీ చేశారని, ఆ తర్వాత కుమారస్వామికి వ్యతిరేకంగానూ పోరాడారని గుర్తు చేశారు. బీజేపీ నేతలు సైతం తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. గతంలో ఇందిరాగాంధీ, దేవగౌడ లాంటి దిగ్గజ నేతలే ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేస్తున్నారు. అభివృద్ధిని కోరుకునే ప్రజలు తమను తప్పక గెలిపిస్తారని అంటున్నారు. తెలంగాణలో సాధారణ ఎన్నికలకు కేవలం 6 నెలలు మాత్రమే సమయం ఉంది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహ రచనలో మునిగి తేలుతుంది. ఈసారి కూడా గెలిచి ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మొదటిసారి సెంటిమెంట్తో నెట్టుకు వచ్చిన కారు అధినేత రెండోసారి సంక్షేమం పేరుతో విక్టరీని సాధించారు. ఇప్పుడు మాత్రం లెక్కలు మారడంతో మరో అస్త్రాన్ని తయారు చేసుకున్నారు గులాబీ బాస్. సంక్షేమ మంత్రం జపిస్తున్న కేసీఆర్
మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు. హ్యాట్రిక్ పై గురిపెట్టిన గులాబీ బాస్. సిద్ధమైన మరో 2 కొత్త పథకాలు. 3 నెలల్లో 2 కొత్త పథకాలు. కొత్త పథకాలు అమలుకై కేసీఆర్ మాస్టర్ ప్లాన్. తొమ్మిదేళ్లుగా తెలంగాణలో సంక్షేమ మంత్రం జపిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను. అవే పథకాలు 2 సార్లు ముఖ్యమంత్రిని చేశాయి. మరో 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో గెలవడం ద్వారా దాని ప్రభావం జాతీయ రాజకీయాలపై కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో గెలిస్తే 2024 లోక్సభ ఎన్నికల్లో తిరుగుండదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ పాలనపై ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రతిపక్షాలు ఎన్నికల్లో చిత్తు చేసేందుకు సరికొత్త సంక్షేమ వ్యూహాన్ని రచిస్తున్నారు. రాబోయే 2-3 నెలల్లో కొత్త పథకాన్ని కూడా తెలంగాణలో ప్రారంభించేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమ సారథిగా కేసీఆర్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది తామే అని ఆ ఎన్నికల్లో ప్రచారం చేసింది. కానీ తెలంగాణ తెచ్చింది తానేనని కేసీఆర్ టీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని బలంగా ప్రజలు నమ్మారు. అదే సమయంలో తాను అధికారంలోకి వస్తే 1000 రూపాయల పెన్షను, దళితులకు 3 ఎకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం వంటి హామీలు ఇచ్చారు. ఉద్యమ సారథిని గెలిపిస్తే హామీలు కూడా నెరవేరుస్తామని తెలంగాణ సమాజం నమ్మింది. దీంతో టీఆర్ఎస్ 67 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చింది. ఇక 5 ఏళ్ల పాలన పూర్తి చేయకుండానే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కేసీఆర్. ఈ ఎన్నికలకు ముందే రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. భూమి ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా 4000 రూపాయలు అందించారు. అయితే విపక్షాలు ఇది ఎన్నికల స్టంట్ అని ప్రచారం చేసింది. ఇక ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే తాను ప్రారంభించిన సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రచారం చేశారు. రైతు బీమా కూడా ఇస్తామని ప్రకటించారు. పెన్షన్లు 2000 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ ఇవ్వని వారికి సొంత జాగా ఉంటే ఇల్లు నిర్మించుకునేందుకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడంతో ఆంధ్రుల పాలన మనకు మళ్లీ అవసరమన్న ప్రచారాన్ని విస్తృతం చేశారు. దీంతో ఆంధ్రలో వస్తే మళ్లీ తెలంగాణ ఆగమవుతుందని నమ్మి కేసీఆర్ ఈ సరైన మాట నిలబెట్టుకుంటాడని భావించి ప్రజలు మరోమారో అధికారాన్ని కట్టబెట్టారు. ఈసారి 83 సీట్లు గెలిపించారు. ఇక ఈ ఏడాది చివరన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు అధికారంలోకి రావాలనుకుంటున్నారు కేసీఆర్. అయితే ఇప్పటికే 9 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎన్నికల ఏడాది ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం, గత ఎన్నికల్లో ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయకపోవడం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయకపోవడం, దళితులకు 3 ఎకరాలు ఇవ్వకపోవడంతో పాటు ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. కుటుంబ పాలన, అవినీతి, టీఎస్పీసీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇవన్నీ బీఆర్ఎస్పై వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు చోటామోటా నాయకులు కూడా కబ్జాలు, దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తున్నారు. వీరికి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమే అన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.
అయితే అపర చాణక్యుడైన కేసీఆర్ వీటన్నింటినీ మరిచిపోయేలా ప్రతిపక్షాలు దెబ్బ కొట్టేలా 2 కొత్త పథకాలు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందులో ఒకటి రైతు బంధు సాయం పెంపు. ప్రస్తుతం 5,000 రూపాయలు ఇస్తున్న రైతు బంధు సాయాన్ని వచ్చే వానాకాలం నుంచి ఎకరాకు 7,000 రూపాయలు ఇవ్వాలని ప్రణాళికను రూపొందిస్తున్నారు. అంటే ఏటా 2 పంటలకు 14,000 రూపాయలు అందిస్తారు. ఇక రెండవ పథకం రైతు పెన్షన్. ఈ పథకానికి ఇప్పటికే కేంద్రం కూడా కసరత్తులు చేస్తోంది. అయితే కేంద్రం కంటే ముందుగానే దీనిని ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. 60 ఏళ్లు నిండిన రైతులకు రైతు బీమా అందించడం లేదు. దీంతో వీరికి పెన్షన్ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అర్హతలు ఎలా ఉండాలనే కసరత్తులు కూడా ప్రభుత్వం చేస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ అధినేత చేస్తున్న ఈ సరికొత్త సంక్షేమం ఆ పార్టీకి మరోసారి అధికారం కట్టబెడుతుందా, లేక ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ప్రతిపక్షంలో కూర్చోబెడుతుందో తెలుసుకోవాలంటే మరో 8 నెలల పాటు వేచి చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం.